ఫస్ట్ ఆపర్చునిటీ మీకు ఎవరిచ్చేది? అంటే ఆడిషన్ త్రూ ఏమన్నా అంటే అప్పుడులో ఆడిషన్స్ ఉండేయా? అంటే నాకు తెలియదు. అంటే ఇప్పుడు జనరల్‌గా అంటే చాలా రియాలిటీ షోస్ అనో, ఆడిషన్స్ అనో, ఇంకొకటనో ప్రైవేట్ సాంగ్స్ పాడుతుంటే వాళ్ళకి నచ్చి పిలిచి ఇట్లా ఆపర్చునిటీ ఇవ్వడం ఇలాంటివి ఉండేది. సో, ఆ టైంలో మీకు ఫస్ట్ ఆపర్చునిటీ అంటే ఎలా వచ్చింది? ఫస్ట్ అసలు అప్రోచ్ అనేది ఎలా అయ్యారు? ఫ్రాంక్‌గా ఇప్పటివరకు నేను ఎన్ని సినిమాలు చేశాను, ఏ సినిమాకి కూడా నాకు సినిమా ఇవ్వండి అని అడగలేదు. ఫస్ట్ సినిమా నుంచి. అదెలా అంటే మాది ట్రైలక్ బ్యాచ్ అని ఒకటి ఉండేది. మేము అందరం కలిసేవాళ్ళం ఫ్రెండ్స్. చంద్ర సిద్ధార్థ్ అని పంజాగుట్టలో ఒక కాఫీ షాప్ ఉండేది. ట్రైలక్ అనే కాఫీ షాప్. అక్కడ చంద్ర సిద్ధార్థ్ అని ఆ నలుగురు డైరెక్టర్ ఉన్నారు కదా! హుహు. ఆయన్ని కలవడానికి మేమంతా ఎళ్ళేవాళ్ళం. నేను, త్రివిక్రమ్, సునీల్ రూమ్‌మేట్స్. హుహు. మేమందరం బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడు అందరం కలిసేవాళ్ళం అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళం. మాది పెద్ద బ్యాచ్. అయితే ఆ ప్రాసెస్‌లో మ్యూజిక్ అనేది బై డిఫాల్ట్ అంటే నేను చేస్తానని అందరికీ తెలుసు. నేను మ్యూజిక్ కోసం ట్రై చేస్తానని అందరికీ తెలుసు. ఎవరికి వెళ్ళి నేను చేస్తాను అని అడగలేదు. ఆ టైంలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ అయితే, ఆ ఆల్బమ్ రిలీజ్‌కెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ ఫోకల్ పాయింట్ శ్రీనివాసు, అంజిబాబు అని వాళ్ళిద్దరూ కలిసి ఒక ఆల్బమ్ చేయాలి అని నన్నడిగారు. చేస్తావా ఒక ఆల్బమ్ చేద్దామని. డన్ అన్నా. అలా ఆనందం అనే ప్రైవేట్ ఆల్బమ్‌తో వి స్టార్టెడ్ అనమాట.